ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో నేను కిచిడి చేద్దాం అనుకుంటున్నా, దాల్ కిచిడి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. ఒక కప్పు రైస్ తీసుకుంటున్నా. ఏ రైస్ అయినా పర్లేదు, స్టోర్ బియ్యం అయినా కూడా పర్లేదు అనమాట. ఇంక ఇప్పుడు పప్పు తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక హాఫ్ కప్ అయితే పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటున్నాం. అలాగే కందిపప్పు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాం అనమాట. కందిపప్పు ఒక హాఫ్ కప్పు, పెసరపప్పు హాఫ్ కప్పు, సగం సగం తీసుకుంటున్నాము. మీరు ఏదైనా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, కందిపప్పు అయినా కూడా తీసుకోవచ్చు మీ దగ్గర లేకపోతే. నేను రెండు కలిపి తీసుకుంటున్నా, ఎందుకంటే పేరులోనే ఉంది కదా దాల్ కిచిడి అని. దాల్ అంటే పప్పు కదా, పప్పుతో చేసే కిచిడి కదా. కాబట్టి ఇప్పుడు ఇవేం చేద్దామంటే బాగా కడిగేసి కొంచెం నానబెట్టుకుందాం. ఇందులోకి నేను వాటర్ అయితే 2 కప్పులు, అంటే పప్పు 2 సగం సగం కప్పు, 1 కప్పు రైస్ 1 కప్పు, అంటే 2 కప్పులు అయ్యాయి కదా. 2 కప్పులు పప్పు అయిన 2 కప్పులు. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా. నేను ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నా. కొంచెము ఆయిల్ కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే మొత్తం పోపు అన్నీ వేయగాలి కదా, అందుకోసమే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు లవంగాలు ఒక 6 లవంగ మొగ్గలు వేస్తున్నా. అట్లాగే చెక్క ముక్క కూడా వేస్తాను దీంట్లో. నేను చిన్న చిన్నవి దాల్చిన చెక్క చిన్నవి వేస్తున్నా. స్పైసెస్ వేసుకోవాలి, మసాలా దినుసులు. కొంచెం ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటా. నేను 2 ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకుందాం మనం దీన్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బిర్యానీ ఆకు వేస్తా. 2 బిర్యానీ ఆకులు యాడ్ చేశాను. కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నా, ఎండుమిర్చి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం. నేను కలర్ కోసం అని చెప్పి వేస్తున్నా, బాగుంటుంది అని చెప్పేసి చూడడానికి. మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదన్నా కూడా స్కిప్ చేయొచ్చు. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి ఇటు. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. నేను మొత్తం కారం ఇందులోనే వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా వేరే కారం లేకుండా ఇదే వేస్తున్నా. అందుకని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అన్నమాట. పప్పు కూడా ఉడుకుతుంది, పక్కన సౌండ్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తాం. టమోటాలు యాడ్ చేస్తాం. కొంచెం టమోటాలు ఒక 5 టమోటాలు తీసుకున్నాం, చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాం. కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి కదా, వీటికి సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి. ఇక్కడ కొంచెం చిటికెడంతా పసుపు యాడ్ చేసుకొని, కొంచెం లిటిల్ బిట్, చాలా అవసరం లేదు, ఎందుకంటే పప్పులో కూడా వేసాను కదా. కేవలం దీనికోసం మాత్రం
ఇట్లా కొంచెం ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 మినిట్స్ అయింది. ఇంకా 2 మినిట్స్ మగ్గనిచ్చి ఆపేద్దాం. ఇప్పుడు ఆపేసుకున్నాం. ఈ మాత్రం మగ్గిని సరిపోతుంది. ఇప్పుడు ఆపేసి దీన్ని తీసి అందులో యాడ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మన దాల్ కిచిడి అయితే ఉడికిపోయింది. 4 విజిల్ వచ్చేలాగా పెట్టుకున్నాము. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నా నేను. మంచిగా స్మెల్ ఉంటుంది బాగా ఫ్లేవర్ కోసం. తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేపుకున్నాం కదా, ఇవి మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇవి బాగా కలిపేసుకోవాలి యాడ్ చేసుకొని. ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలా యాడ్ చేస్తున్నా నేను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం బాగుంటుంది అందుకోసమని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఉప్పు అవంతా మీరు చూసుకొని ఈ సమయంలోనే ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కొంచెం తక్కువ ఉంది, నేను యాడ్ చేసుకుంటాను. ఫైనల్గా పోపు యాడ్ చేసుకుందాం. పోపుకి ఏమేమి వేస్తానని చూపిస్తాను. అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే వేపుకొని నేతిలో వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, పల్లీలు వేస్తాను. నేను ఎక్కువ పల్లీలే వాడుతుంటాను. నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుంటాం. మీ దగ్గర బాదాము కాజు ఉంటే కూడా వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు, పల్లీలు వేసుకుంటున్నా. పల్లీలు నాకు ఇష్టం కాబట్టి పల్లీలు వేస్తున్నా. బాగుంటాయి, మధ్య మధ్యలో పలుకు పలుకుగా తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకని నేను నెయ్యిలో వేసుకుంటున్నా. మీరు ఒకవేళ నెయ్యి కాకపోయినా మీ దగ్గర ఇంకా ఆయిల్, నెయ్యి లేదన్నా ఆయిల్తోనే వేసుకోవచ్చు. ఇవి దాంట్లో కలిసిపోకుండా సపరేట్గా వేస్తున్నాయి, ఎందుకంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు అవన్నీ వేసాం కదా మనం మసాలా, దాంట్లో వేసి వేయించామంటే మెత్తబడిపోతాయి. కాబట్టి సపరేట్గా వేయించుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా తినేటప్పుడు. కొంచెం వేగనిద్దాం, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. అలాగే నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎందుకు మర్చిపోయా అనుకుంటున్నా, అల్లం వేయడం మర్చిపోయాను. అల్లం కూడా ఇది వేసేసినాక అల్లం కూడా వేపుకుంటాను. నేను వేపుకొని యాడ్ చేసుకుంటాను. అల్లం ఫ్రెష్గా అల్లం ఉంటే, నా దగ్గర ఫ్రెష్గా అల్లం ఉంది, దాన్ని బాగా కచ్చాపచ్చగా చితగొట్టేసి లైట్గా వేపుకొని యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. మీకు కలర్ తెలుస్తుందా? మీకైతే కలర్ తెలియకపోవచ్చు. ఇక్కడైతే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. ఇంకా ఆపేస్తా నేను. ఇంకా వేడికి కూడా కొంచెం వేగుతాయి కాబట్టి ఆపేసాను. ఇప్పుడు ఇది తీసి అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేస్తాను. వేసి బాగా చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్. నెయ్యి వేసాం కదా, అంటే ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్స్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా, డిన్నర్కైనా, దేనికైనా బాగుంటుంది. ఎందుకంటే దాల్ కదా, అంత దాల్ ఉంది కదా, దాల్ కిచిడి కదా, అందుకని. అల్లము ఇందులోనే వేసి వేపేసాను. బాగా చితగొట్టి చిన్న ముక్క తీసుకొని చితగొట్టేసి ఇందులో వేసి వేపేసాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఎందుకంటే బాగా వేడి ఉంటుంది కదా, ఇది పర్లేదు, కానీ ఫస్ట్ వేసి ఉండాలా, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని దింపి సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి.
మరి చూద్దామా లేట్ లేకుండా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను. బాగా కలిపేస్తే సరిపోతుంది, ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి మంచిగా అంతా సెట్ అయిపోతుంది. ఇది వెంటనే తినడానికి చాలా ఉంటుందండి. అట్లాగే మనము ఒక 2 hours అయినా వేడి ఉంటుంది. ఇది వెంటనే తినాలంటే ఏమైనా వాటర్లో పాటు చల్లార పెట్టుకొని తింటే తప్ప చల్లారదనమాట, అంత వేడి ఉంటుంది. చూసారా, ఈ మాత్రం ఉంది, ఇంత కన్సిస్టెన్సీ ఉంది, సరిపోతుంది. మరి ఎక్కువ గట్టిగా ఉండొద్దు, అట్లా అని చెప్పేసి ఎక్కువ లూజ్గా కూడా ఉండొద్దు. నేను మొత్తం 8 cups వేసానండి. 8 cups వాటర్ తీసుకుంటే నాకు సరిపోయిందనమాట. 6 cups తీసుకున్నాం అనుకో సరిపోదు, గట్టిగా వస్తుంది. ఈ మాత్రం రావాలంటే 2 కప్పులు రైసు కప్పుకి 8 కప్పులు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చింది. ఓకేనా, మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. మన దాల్ కిచిడి అయితే మంచి గుమగుమ అని మంచి ఫ్లేవర్ తోటి వేడిగా అద్భుతంగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా మంచి టేస్ట్ తోటి ఉందండి, చాలా టేస్ట్. అంత పప్పు కదా వేసుకున్నాము, మన దగ్గర ఏమి వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, టిఫిన్, లంచ్, డిన్నర్ దేనికైనా చాలా బాగుంటుంది. మంచి టేస్టీగా స్మెల్ తోటి ప్రతి ఒక్కళ్ళకి లంచ్ బాక్స్లోకి యూజ్ అవుతుంది. పిల్లలైతే చాలా బాగా తినేస్తారు. అసలు కలుపుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా, ఇట్లా చేయించామంటే శుభ్రంగా మొత్తం తినేసి వస్తారు పిల్లలు కూడా. ఓకేనా అండి, మీరందరూ కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.